Hello everyone, welcome to Adya's Lifestyle channel. హలో హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో వచ్చి కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి వారి తీర్థం జరుగుతుంది. ఇది ఈ నెల 20న స్టార్ట్ చేశారు. ఇలా 5 డేస్ చేస్తారు. ఈ కోరుకొండ తీర్థం ఇలా 5 డేస్ చేస్తారు. ఫస్ట్ డేన ఈ రథాన్ని ఊరంతా ఊరేగించి దీనిపై అరటిపళ్ళు వేస్తారు. పెద్ద పెద్ద తాళ్లతో ఈ రథాన్ని లాగుతూ స్వామివారిని ఊరేగిస్తారు. ఈ రథాన్ని లాగడం నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. తీర్థం చూడాలంటే ఇలా ఈవినింగ్ టైంలో అయితేనే బాగుంటుంది. ఎందుకంటే ఇలా ఈవినింగ్ టైంలో అయితే ఇలా లైటింగ్స్తో చూడడానికైతే బాగుంటుంది. కొండ ఎక్కాలంటే మాత్రం మార్నింగ్ టైంలోనైతేనే బాగుంటుంది. తీర్థం చూడడానికైతే ఇలా ముందు రోజు వచ్చాం. కొండ అయితే నెక్స్ట్ డే ఎక్కాలని ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే మార్నింగ్ కొండ ఎక్కి అప్పుడే తీర్థం అంతా చూడాలంటే తిరగలేం. ఆ కొండ ఎక్కి దిగేసరికి మన కాళ్ళు కొంచెం నొప్పులు వచ్చి వణుకుతూ ఉంటాయి కదా. అందుకనే సరదాగా తిరగాలంటే మాకు దగ్గరగా ఉండటం వల్ల ఇలా 2 సార్లు వచ్చి వెళ్తున్నాం. కానీ ఎక్కడి నుంచో వచ్చి ఈ కొండ ఎక్కి అదే రోజు తీర్థమంతా తిరిగి స్వామివారి దర్శనం చేసుకుని మరీ వెళ్తారు. కానీ సరదాగా తీర్థం అంటే ఇష్టపడే వాళ్ళు తిరగాలనుకుంటే కొండ ఎక్కిన రోజునైతే అంత తిరగలేం. కింద దేవుని దర్శించుకుందామని అలా లోపలికి వెళ్ళాం. లోపలంతా ఇలా డెకరేషన్ చేశారు. ఇదైతే డే టైంలో కన్నా నైట్ టైంలో వ్యూ అయితేనే చాలా అందంగా కనిపిస్తుంది. మేము లోపలికి వెళ్ళేసరికి 2 అమ్మాయిలు భరతనాట్యం చేస్తున్నారు. అసలు ఎంత బాగా చేశారో. వీళ్ళిద్దరే కాకుండా ఇంకా చాలామంది పిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా చాలా ముద్దుగా రెడీ అయ్యి చాలా బాగా డాన్స్ చేశారు. అలా గుడి చుట్టూరు చూస్తూ తిరుగుతూ ధ్వజస్తంభానికి దండం పెట్టుకుని దర్శనానికి వెళ్ళాం. అప్పుడు జనం ఎక్కువగా ఉండటం వల్ల దేవుడిని వీడియో తీయలేదు. ఒకవేళ నేను తీద్దామన్నా అక్కడున్న పంతులు కూడా మనం తీయనివ్వరు. అలా గుడి మొత్తం తిరుగుతూ ఇటు పక్కకు వచ్చాం. ఇది కొండపైకి ఎక్కడానికి దారి. ఈ కొండపైనే శ్రీ లక్ష్మీనరసింహస్వామి వెలిసారు. ఇక్కడ కూడా జనం చాలా ఎక్కువగానే ఉన్నారు. కొండపైకి ఎక్కినప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు. ఆయనకి నమస్కారం చేసుకుని మెట్ల ఎదురుగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పాదాలు ఉంటాయి. వాటికి నమస్కారం చేసి ఈ కొండ ఎక్కాలి. ఇప్పుడు నేను కొండ ఎక్కను కాబట్టి స్వామివారి పాదాలకి దండం పెట్టుకుని తీర్థం చూడడానికి అలా బయటకు వచ్చాం. తీర్థంలో ఎప్పుడూ కూడా జనం చాలా ఫుల్గా ఉండేవారు. ఈసారి ఏంటో అసలు చాలా తక్కువగానే ఉన్నట్టు అనిపించింది. మేము గుడి లోపలికి వెళ్ళేసరికి ఈ జీడిని లాగడం మొదలుపెట్టారు. ఇప్పటికీ బయటకు వచ్చేసరికి కూడా ఇంకా లాగుతూనే ఉన్నారు. ఇదంతా గుడి బయట వ్యూ. ఈ కుక్క బొమ్మలు చూడండి భలే ఊగుతున్నాయి. మొత్తం తీర్థం అంతా జనం తక్కువగానే ఉన్నారు. కానీ ఈ కుక్క బొమ్మల బండి ఈ డెకరేటివ్ ఐటమ్స్ అనుకుంటా ఇవే తిరుగుతూ ఉన్నాయి మొత్తం తీర్థం అంతా. ఈ గాజులన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడికి ఎవరు జనం రాకనుకుంటా సీరియస్గా ఫోన్ చూసుకుంటున్నారు. అసలు వీటి దగ్గర అయితే ఒక్క మనిషి కూడా లేరు. ఇక్కడైతే చిన్నపిల్లల గాజులు అయితే బాగున్నాయి. కానీ ఆదికి అయితే చాలా ఉన్నాయి కదా, ఇంకెందుకులే అన్నట్టు ఇంక నేను కూడా తీసుకోవాలి. ఈ అమ్మాయి అయితే కోతిని పెంచుకుంటున్నట్టుంది. కాకపోతే ఈ అమ్మాయిని అయితే ఆ కోతి చాలా ఇబ్బంది పెట్టింది. జనం అంతా వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళే తప్ప తీర్థం చూడడానికి అయితే ఎవరంత ఇంట్రెస్ట్గా లేనట్టున్నారు. వీటి దగ్గర అయితే అసలు ఎవ్వరూ లేరు. ఇక్కడైతే చిన్నపిల్లల ఐటమ్స్ వల్ల ఏంటో కొంతమంది అయితే ఉన్నారు. నేను ఏదో కొందామని చెప్పి అడిగా, కానీ ఆయన ఏది పట్టించుకోలేదు. పక్క వాళ్ళని చూసుకోవడంతో మేమే వెనక్కి వస్తాం. ఆద్యకి ఏదైనా కొందామని చూసిన ఆల్రెడీ ఏదో ఒకటి ఉంది ఇంచుమించు అదే టైప్ కదా అని చూడడంతో ఇంకా ఏది కొనకుండా వస్తాం. ఉన్నాయి కదా ఆల్రెడీ ఎక్కువ అని చెప్పి. ఇదేదో వెరైటీగా ఉంది కదా అని చూసా. ఇది ముడి పెట్టుకుని చుట్టూ పెట్టుకుంటారులా ఉంది. ఒకవేళ అక్కడ అడిగితే అలానే చెప్పారు. జీతం అంతా 1 గంటన్నర అయినా మేము తిరిగాం. కాకపోతే ఒక్కటి కూడా మేము తీసుకోలేదు. ఏదైనా తీసుకుందాం అనుకుంటే ఆల్రెడీ ఉంది కదా అని అనిపించింది. ఇక్కడ ఏయో హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి కదా చిన్నపిల్లలకి. సరే ఆద్యకి బాగుంటాయి కదా అని చెప్పి చూపించమన్నా. కానీ ఇవేమీ నాకేమంత నచ్చలేదు. ఇంకొకటి చూపించారు. ఇవైతే కొంచెం బరువుగా ఉన్నాయి. అయినా నాకేం నచ్చలేదు. లైట్ వెయిట్లో హెయిర్ బ్యాండ్సే ఉంచుకోదు. అలాంటిది కొంచెం వెయిటబుల్గా ఉన్నాయి అయితే అసలు పెట్టుకోదు, వెంటనే తీసేస్తుంది.
ఇవైతే కొంచెం హెయిర్ ఎక్కువ ఉండి పెట్టుకుంటే బాగుంటుంది. అయినా ఇంట్రెస్ట్ ఏం లేదు వాటి మీద కూడా. సర్లే అని ఇంకా ఏయో ఉన్నాయి కదా అని చెప్పి చూపించారు. ఇవి ఆల్రెడీ అద్దె దగ్గర అయితే కలర్స్ ఉన్నాయి. సర్లే వద్దులేండి అని చెప్పి జాయిగా వచ్చా. ఇలా బొమ్మలు చూసుకుంటూ వస్తున్నాం అనమాట. ఈ బొమ్మల్లో అయితే ఎప్పుడు మేము కృష్ణుడిని అలాగే డిబ్బీని ఈ రెండే కొనేవాళ్ళం. ఈసారి అయితే రెండు కూడా ఉన్నాయి కదా అని ఇంక అది కూడా కొనలే. వీటన్నిటిలో కన్నా ఈ బుద్ధుడి బొమ్మ అయితే చాలా బాగుంది. తీర్థాలలో కొన్ని బాగా తక్కువ రేటుగా వస్తాయి కానీ కొన్ని మరీ రేట్లు ఎక్కువ పెంచుతారు. 20 రూపాయలు పెట్టి కొనుక్కుంటే ఒక స్వీట్ కార్న్ మొత్తం వచ్చేస్తుంది. కానీ అవి ఒకప్పుడు 20 రూపాయలు అంటవి. ఈ అబ్బాయి ఈ గాంధీ తాత వేషం వేసుకుని అసలు ఎక్కడా కూడా ఇంత కూడా కదపకుండా అలానే నించుని ఎంతో కష్టపడ్డాడు. జనం చాలా ఫుల్గా ఉంటారు కదా అని ఎందుకులే అని ఆద్యం తీసుకురాలేదు. కానీ ఇక్కడైతే పిల్లలు చాలా బాగా ఆడుకున్నారు. ఈ వీడియోలో కోరుకొండ తీర్థం మొత్తం చూపించా. నెక్స్ట్ వీడియోలో కొండ ఎక్కడం చూపిస్తా. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కిందున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి.